Good morning, everyone. Welcome to Guru Brahma classes for JEE and NEET. Today in this session, I am going to teach you how to solve JEE Mains PYQ on the topic resonance or mesomeric effect. Let us start the session. So here is question given. Let us see this question. What is this question? Say this is asked in 2017. Okay. Which of the following molecules is least resonance stabilized? Least resonance stabilized. First of all, we have to see whether the molecule exhibits the property of resonance or not. In the first molecule, is there the property of resonance? ఒక molecule resonance ఉందా లేదా? ఒక మాలిక్యూల్ రెజొనెన్స్ ఎగ్జిబిట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ దాంట్లో ఆ మాలిక్యూల్లో కాంజుగేటెడ్ సిస్టమ్ ఉండాలి. ఏముండాలి? కాంజుగేటెడ్ సిస్టమ్ ఉండాలి. ఓకే, సరే, కాంజుగేటెడ్ సిస్టమ్ని మనము ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో లెట్ us see here. So let us see types of conjugated systems. Types of conjugated systems. For example, general representation నేను ఇలా రిప్రజెంట్ చేశాను. ఏమని రిప్రజెంట్ చేశానంటే A double bond B C has positive charge అని రిప్రజెంట్ చేశాను. ఓకే, ఇది జనరల్ రిప్రజెంటేషన్. డీటెయిల్గా రిప్రజెంట్ చేస్తే మాలిక్యూల్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. CH2 డబల్ బాండ్ CH, ఓకే, CH2 పాజిటివ్ ఛార్జ్. ఈ A డబల్ బాండ్ B C పాజిటివ్ ఛార్జ్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది జనరల్ రిప్రజెంటేషన్. A డబల్ బాండ్ B C హ్యాస్ పాజిటివ్ ఛార్జ్ అనేది A is one position of atom, B another position of atom, C another position of another atom. Okay, సో దాని రిప్రజెంటేషన్ ఇలా రాసాం. ఎగ్జాంపుల్, ఇది కాంజుగేటెడ్ సిస్టమా కాదా అంటే ఎస్, ఇట్ ఈస్ కాంజుగేటెడ్ సిస్టమ్. ఓకే, ఈ కాంజుగేటెడ్ సిస్టంలో ఏమవుతుందంటే డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. సో డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ జరగడం వల్ల ఏమవుతుంది? ఆ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ని మనం ఏమంటామంటే రెజొనెన్స్ అంటాం. ఏమంటాము? రెజొనెన్స్. ఓకే, రెజొనెన్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే ఒక మాలిక్యూల్ యొక్క ఒక స్ట్రక్చర్తో రిప్రజెంట్ చేయలేనప్పుడు, మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్తో రిప్రజెంట్ చేయగలిగినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఆ మాలిక్యూల్లో రెజొనెన్స్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. సింపుల్గా మనం మాట్లాడితే కాంజుగేటెడ్ సిస్టమ్ అయినప్పుడు ఆటోమేటిక్గా రెజొనెన్స్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది మాలిక్యూల్. సో దిస్ ఈస్ వన్ కాంజుగేటెడ్ సిస్టమ్. సో దీంట్లో రెజొనెన్స్ ఉంటుందా? డీలోకలైజేషన్ ఉంటుందా అంటే డీలోకలైజేషన్ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎలా? రెజొనేటింగ్ స్ట్రక్చర్స్, ఓకే, థియరిటికల్ అండ్ ఇమాజినరీ స్ట్రక్చర్స్ drawn for a particular molecule are called as what? Resonating structures or canonical forms అంటాం. ఇవన్నీ కూడా లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ లో యూ కెనాట్ ఎక్స్ట్రాక్ట్ దీస్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్, కాబట్టి వీటన్నిటిని ఏమంటాము? ఇమాజినరీ స్ట్రక్చర్స్ అంటాం. ఓకే, సో ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఇలా మైగ్రేట్ అవుతాయి. మైగ్రేట్ అయితే ఏమవుతుంది? CH2 ప్లస్, ఓకే, CH2. సో ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఏ అన్నాను, ఈ మాలిక్యూల్ బి అన్నాం. ఏ అండ్ బి ఆర్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఫర్ దిస్ మాలిక్యూల్. ఓకే, సో దిస్ ఈస్ వన్ కాంజుగేటెడ్ సిస్టమ్. ఇంకొక కాంజుగేటెడ్ సిస్టమ్ చూసినట్టయితే, రైట్, ఏ డబల్ బాండ్ బి సి మీద నెగటివ్ ఛార్జ్. నెగటివ్ ఛార్జ్ అన్న కాడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఒక కాంజుగేటెడ్ సిస్టమ్. ఈ కాంజుగేటెడ్ సిస్టంలో మనం జనరల్ రిప్రజెంటేషన్ ఏ డబుల్ బాండ్ బి సి నెగటివ్ ఛార్జ్ అని రాసాము. లేదంటే నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ రాసినట్టయితే CH2 డబల్ బాండ్ CH2 నెగటివ్ ఛార్జ్. ఓకే, నెగటివ్ ఛార్జ్ అంటేనే
ఈ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ ఏమో కార్బన్ది, ఇంకొక ఎలక్ట్రాన్ ఏమో గెయిన్ చేసింది. ఓకే, సో నెగిటివ్ ఛార్జ్ కాబట్టి అది పుష్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ని, కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అవుతాయి, ఈ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ తీసుకుంటుంది. సో కాబట్టి ఏమవుతుంది, CH2 నెగటివ్, CH డబల్ బాండ్ CH2. ఓకే, సో దిస్ ఈజ్ వన్ రెజొనేటింగ్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ అనదర్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. A అండ్ B ఆర్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. అలా కాంజుగేటెడ్ సిస్టమ్ గురించి మనము చూస్తున్నాము. 2 కాంజుగేటెడ్ సిస్టమ్స్ చూసాము. ఇంకొక కాంజుగేటెడ్ సిస్టమ్ ఏంటంటే A డబల్ బాండ్ B C హ్యాస్ జస్ట్ లోన్ పేర్. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, CH2 డబల్ బాండ్ CH2 ఇట్ హ్యాస్ లోన్ పేర్. ఓకే, హ్యాస్ అ లోన్ పేర్. ఇప్పుడు చూడండి, ఇది కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే ఎస్, దిస్ ఈస్ వన్ కాంజుగేటెడ్ సిస్టమ్. ఈ కాంజుగేటెడ్ సిస్టమ్ లో ఏమవుతుంది, దిస్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అండ్ దిస్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ ఇన్ దిస్ డైరెక్షన్. సో యూ గెట్ అనదర్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. సో A and B are 2 canonical forms, or we call them as resonating structures. Okay, in the same way another conjugated system, let us see A double bond B C has a single electron, free radical. Okay, if unpaired electron is present, and that is called as what, free radical, right? So let us see that A double bond B C has a free radical. సో ఈ పై బాండ్ ఉందా, పై బాండ్ ఇలా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ అయిపోయి ఈ ఎలక్ట్రాన్ ఇలా వస్తుంది, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్తుంది, ఈ ఎలక్ట్రాన్ ఏమో దీనికి వస్తుంది. సో అప్పుడు రెజొనేటింగ్ స్ట్రక్చర్ ఏమైనట్టు, ఏ ఫ్రీ రాడికల్, ఓకే, బి డబల్ బాండ్ సి. దిస్ ఈస్ వన్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ అండ్ దిస్ ఈస్ అనదర్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. ఏ అండ్ బి ఆర్ 2 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. సో దిస్ ఈస్ అనదర్ కాంజుగేటెడ్ సిస్టమ్. ఏ డబల్ బాండ్ బి, ఓకే, సి డబల్ బాండ్ డి. This is one format of conjugated system. Okay, so different conjugated systems we are speaking to identify whether resonance occurs or not in a given molecule. So ఒక మాలిక్యూల్ లో రెజొనెన్స్ ఎగ్జిబిట్ అవుతుందా లేదా అని చెప్పాలంటే దాంట్లో కాంజుగేటెడ్ సిస్టమ్ ఉండాలి. ఆ డిఫరెంట్ కాంజుగేటెడ్ సిస్టమ్స్ ని మనము డిస్కస్ చేస్తున్నాము. ఆ డిఫరెంట్ కాంజుగేటెడ్ సిస్టమ్స్ చూసినట్టయితే ఇక్కడ ఇది ఒక కాంజుగేటెడ్ సిస్టమ్. ఏంటి, ఏ డబుల్ బాండ్ బి సి డబుల్ బాండ్ డి, ఏ డబుల్ బాండ్ బి సి డబుల్ బాండ్ డి, ఇది కాంజుగేటెడ్ సిస్టమ్. దీంట్లో ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కాబట్టి ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా మైగ్రేట్ అయితే ఈ ఎలక్ట్రాన్స్ ఇలా మైగ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అలా జరుగుతుంది. అలా జరగడం వల్ల అంటే మనం ఎలా రాయొచ్చు దీన్ని, ఏ డబుల్ బాండ్ బి కాకుండా ఎలా రాస్తాము, CH2 CH అని రాస్తాం. ఓకే, సో ఇలా జరిగితే ఏమవుతుంది, CH2 రైట్, CHO పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజేషన్ లో ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్కి వచ్చాయి కాబట్టి ఆక్సిజన్కి ఏమో నెగిటివ్ చార్జ్, డబుల్ బాండ్ మూవ్ అయింది కాబట్టి ఇక్కడికి డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓవరాల్ గా ఏ అనే మాలిక్యూల్లో న్యూట్రల్ పాజిటివ్ లా ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రా, ఏ అనే మాలిక్యూల్ న్యూట్రల్, బి అనే మాలిక్యూల్ కూడా న్యూట్రలే, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది, బట్ ఓవరాల్ గా ఏంటి న్యూట్రల్. అలా ఇలాంటివన్నీ కూడాను ఏంటి మనకి కాంజుగేటెడ్ సిస్టమ్స్. ఇంకా మనము డిస్కస్ చేసినట్టయితే కాంజుగేటెడ్ సిస్టమ్స్ కింద ఏమేమి డిస్కస్ చేసి, ఇప్పుడు ఏ డబుల్ బాండ్ బి సి మీద పాజిటివ్ ఛార్జ్, ఏ డబుల్ బాండ్ బి సి మీద నెగిటివ్ ఛార్జ్, ఏ డబుల్ బాండ్ బి సి మీద లోన్ పేర్, ఏ డబుల్ బాండ్ బి సి ఆటమ్ మీద ఫ్రీ రాడికల్, ఏ డబుల్ బాండ్ బి సి డబుల్ బాండ్ డి. ఓకే, సో ఎక్కువ ఇలాంటి వాటిలోనే మనము చూస్తుంటాము. ఇంకో చూసినట్టయితే
ఇప్పుడు ఏ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండి ఓకే బి మీద నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టయితే ఇప్పుడు ఇది కూడా ఒక కాంజుగేటెడ్ సిస్టమ్. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా వచ్చేసి అదర్ రెజనేటింగ్ స్ట్రక్చర్ ఈస్ ఏ డబుల్ బాండ్ బి అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ రెజనేటింగ్ స్ట్రక్చర్. ఇంకొక కాంజుగేటెడ్ సిస్టమ్ ఏమవుతుందంటే ఏ డబల్ బాండ్ బి, ఇది పాజిటివ్లీ చార్జ్డ్, ఇది కూడా అంతే సేమ్ నెగటివ్ ఛార్జ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చేసి ఏమవుతాయి ఏ ట్రిపుల్ బాండ్ బి అవుతుంది. ఇది ఒక కాంజుగేటెడ్ సిస్టమ్. ఇంకా కాంజుగేటెడ్ సిస్టమ్స్ చూసినట్టయితే ఏ సింగిల్ బాండ్ బి ఒక ఆటం మీద పాజిటివ్ ఛార్జ్ ఉండి ఒక ఆటం మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టయితే ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వస్తాయి. అప్పుడు ఏమవుతుంది ఏ డబల్ బాండ్ బి పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. ఓకే, సో రెజనేటింగ్ స్ట్రక్చర్స్ చూసినట్టయితే ఒక రెజనేటింగ్ స్ట్రక్చర్లో ఎంత ఛార్జ్ ఉంటుందో ఇంకొక రెజనేటింగ్ స్ట్రక్చర్లో కూడా అంతే ఛార్జ్ ఉండాలి. ఓకే, సో ఇదొక కాంజుగేటెడ్ సిస్టమ్. ఇంకోటి ఏంటి ఏ డబల్ బాండ్ బి, ఏ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండి బి మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టయితే ఈ బి మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వస్తాయి. దెన్ వాట్ యూ గెట్ ఈస్ ఏ ట్రిపుల్ బాండ్ బి ఓకే పాజిటివ్ ఛార్జ్ ఇలా. సో దీస్ ఆర్ ఆల్ కాంజుగేటెడ్ సిస్టమ్స్. ఎక్కడైతే కాంజుగేటెడ్ సిస్టమ్ ఉంటుందో అక్కడ రెజొనెన్స్కి పాసిబిలిటీ ఉంటుంది, రెజొనెన్స్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో రెజొనెన్స్ జరుగుతుందా లేదా, మాలిక్యూల్లో రెజొనెన్స్ ఒక మాలిక్యూల్ రెజొనెన్స్ ఎగ్జిబిట్ చేస్తుందా లేదా అని తెలవాలంటే ఫస్ట్ దాంట్లో కాంజుగేటెడ్ సిస్టమ్ ఉందా లేదా తెలుసుకోవాలి. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంజుగేటెడ్ సిస్టమ్స్ చూసాము. ఓకే, క్యుములేటివ్గా మనం డిస్కస్ చేసినట్టయితే దీన్ని రైట్. సో ఫస్ట్ ఏ డబల్ బాండ్ బి, సి ఈస్ ఎలైలిక్ పొజిషన్ అంటాం. సి పొజిషన్ ఏమంటాము ఎలైలిక్ పొజిషన్. ఈ ఎలైలిక్ పొజిషన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నా, లేదు అని అంటే నెగిటివ్ ఛార్జ్ ఉన్నా, లేదు అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా, లేదు అంటే ఫ్రీ రాడికల్ ఉన్నా, లేదు అంటే మల్టిపుల్ బాండ్ ఉన్నా, మల్టిపుల్ బాండ్ ఆర్ యూ కెన్ హ్యావ్ ఎంటీ ఆర్బిటల్. సో ఈ కండిషన్ ఉన్నట్టయితే అది కాంజుగేటెడ్ సిస్టమ్. ఆ కాంజుగేటెడ్ సిస్టమ్ అలా ఉంటే నీకు ఏం జరుగుతుంది రెజొనెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది, మాలిక్యూల్ అనేది రెజొనెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. లేదు అని అంటే ఏ మాలిక్యూల్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండి ఓకే సింగిల్ బాండ్ బి మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా, లేదంటే నెగిటివ్ ఛార్జ్ ఉన్నా నీకు రెజొనెన్స్ ఎగ్జిబిట్. ఇది ఒక కాంజుగేటెడ్ సిస్టమ్. ఏ మాలిక్యూల్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండి డబల్ బాండ్ ఉండేసి బి మాలిక్యూల్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా, లేదు అని అంటే ఈ స్లాష్ గిషన్ అంటే ఆర్ అని అర్థం, నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టయితే అదొక కాంజుగేటెడ్ సిస్టమ్. సో ఈ మూడింటిని మనము మెయిన్గా గుర్తుపెట్టుకుంటే, కాంజుగేటెడ్ సిస్టమ్స్ గుర్తుపెట్టుకుంటే ఒక మాలిక్యూల్ ఇచ్చిన మాలిక్యూల్ రెజొనెన్స్ ఎగ్జిబిట్ చేస్తుందా లేదా అని తెలిసిపోతుంది. ఓకే, సో ఈ మూడు కాన్ఫిగరేషన్స్ కాంజుగేటెడ్ సిస్టమ్స్, దీస్ 3 కాన్ఫిగరేషన్స్ వీ మస్ట్ రిమెంబర్. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా చూసినట్టయితే ఆ క్వశ్చన్ చూడండి. ఇది ఏ అనే మాలిక్యూల్ అనుకుంటే, ఇది బి అనే మాలిక్యూల్ అనుకుంటే, ఇది సి అనే మాలిక్యూల్ అనుకుంటే చూడండి ఏ డబుల్ బాండ్ బి, సి మీద మల్టిపుల్ బాండ్ ఉంది చూడండి, అంటే కాంజుగేషన్ ఉన్నట్టా లేనట్టా ఉన్నట్టు రైట్. అండ్ సి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కంటిన్యూస్ కాంజుగేషన్ ఉంది, స్టెబిలిటీ పరంగా అడిగాడు క్వశ్చన్ దేని బేస్డ్ అడిగాడు, స్టెబిలిటీ పరంగా అడిగాడు. అంటే ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మాలిక్యూల్ ఎలా మనము ఆన్సర్ చేస్తాము, ఇక్కడ కంటిన్యూస్ కాంజుగేషన్. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే దీనికి సైక్లిక్ రింగ్ ఉంది, సైక్లిక్ కాంపౌండ్. ప్రతి ఆటం ఏంటి, ఎవ్రీ ఆటమ్ ఇన్ ద రింగ్ ఈస్ sp2 హైబ్రిడైజ్డ్. ఏంటి sp2 హైబ్రిడైజ్డ్. సో అప్పుడు మనం ఏమంటాం దీన్ని, దిస్ ఈస్ ప్లేనార్ మాలిక్యూల్. ఏమంటాము ప్లేనార్ మాలిక్యూల్, sp2 హైబ్రిడైజేషన్. అండ్ కంటిన్యూస్ కాంజుగేషన్ ఉంది, ఎక్కడ కూడాను ఈ కాంజుగేషన్ అనేది బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడే మనం మాట్లాడినాం కాంజుగేషన్ అంటే ఏంటో, కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే ఏంటో. ఓకే,
సో ఎక్కడా కూడా కాంజుగేషన్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి మనం ఏమంటామంటే దీనికి సైక్లిక్ పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది అని అంటాం. సైక్లిక్ పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది అని ఎప్పుడు అంటామంటే కంటిన్యూస్ కాంజుగేషన్ ఉన్నప్పుడు. అండ్ దీనికి ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది ఏమవుతుందంటే 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ కిందకి వస్తుంది. 4n+2 పై ఎలక్ట్రాన్స్. 4n+2 ఈజ్ ఈక్వల్ టు 6. సో n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 4 1s 4+2 6. సో ఈ కండిషన్స్ ఎందుకు రాసాం? ఈ కండిషన్స్ అని ఏ మాలిక్యూల్కి సంబంధించిన కండిషన్స్? ఏరోమాటిక్ కాంపౌండ్కి సంబంధించిన కండిషన్స్. అంటే ఏమైంది? ఏరోమాటిక్ కాంపౌండ్ అయిపోయింది. ఏమైంది? ఏరోమాటిక్ కాంపౌండ్. దిస్ ఈస్ ఏరోమాటిక్. సో ఏరోమాటిక్ కాంపౌండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే స్టెబిలైజేషన్ హై ఉంటుంది. సో స్టెబిలిటీ పరంగా మాట్లాడినట్టయితే కన్సిడరింగ్ స్టెబిలిటీ, ఓకే, ఏరోమాటిక్ కాంపౌండ్స్ are more stable than non-aromatic compounds, are more stable than anti-aromatic compounds. Anti-aromatic compounds. ఇది స్టెబిలిటీ యొక్క ఆర్డర్, రైట్? సో ఫస్ట్ కాంపౌండ్ ఏమైంది? ఏరోమాటిక్ కాంపౌండ్ అయింది. ఎందుకని? స్టెబిలిటీ పరంగా అడిగాడు. సో స్టెబిలిటీ బేస్ చేసి స్టెబిలిటీ అడిగాడు కాబట్టి మనము అది ఏరోమాటికా, నాన్ ఏరోమాటికా, యాంటీ ఏరోమాటికా తెలుసుకుంటే ఏది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది, ఏది తక్కువ స్టేబుల్గా ఉంటుందో తెలిసిపోతుంది. సెకండ్ మాలిక్యూల్ చూద్దాం. సెకండ్ మాలిక్యూల్లో ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఉన్నాయి. అండ్ కాంజుగేటెడ్ సిస్టమ్ అయింది. చూడండి, ఏ డబుల్ బాండ్ బి, సి మీద ఏమైందట? లోన్ పేరు ఉంది. సో మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్ మాట్లాడుకున్నాం కాబట్టి మనం ఏ బిసి అని రాస్తున్నాం. అంటే అది అక్కడ కాంజుగేటెడ్ సిస్టమ్ ఉంది అని చెప్పడానికి. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. సో కంటిన్యూస్ కాంజుగేషన్ ఉంది, ఎక్కడ కూడాను బ్రేక్ అవ్వలేదు. అండ్ దట్టు ఇక్కడ చూసినట్టయితే ఈ కాంజుగేషన్ ఉంది కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నాము లోన్ పేర్ ఎటు వెళ్తుంది? పై బాండ్ వైపు వెళ్తుంది. కాబట్టి ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? దిస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద పై బాండ్ ఫార్మేషన్. ఇలా పై బాండ్ ఫార్మ్ చేస్తే ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? దీని దగ్గరికి వెళ్ళి, రైట్? సో అప్పుడు రెజొనేటింగ్ స్ట్రక్చర్, వన్ ఆఫ్ ది రెజొనేటింగ్ స్ట్రక్చర్ విల్ బి లైక్ దిస్, రైట్? ఆక్సిజన్. సో 2 లోన్ పేర్స్ ఉంటే ఒక లోన్ పేర్ మాత్రమే రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది ఒక ఆటంలో, రైట్? అంటే ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్న 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లో ఒక లోన్ పేర్ పై బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఆ లోన్ పేర్ ను కూడా పై ఎలక్ట్రాన్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఏం చేస్తాము? పై ఎలక్ట్రాన్స్ కింద కన్సిడర్ చేస్తాము. కాబట్టి టోటల్ పై ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో? టోటల్ పై ఎలక్ట్రాన్స్ ఆర్ 6. ఎందుకని? 2 డైరెక్ట్ గా పై బాండ్స్ కింద కనబడుతున్నాయి. పై బాండ్ లో ఉన్న ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? పై బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 పై ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆక్సిజన్ మీద ఉన్న ఒక లోన్ పేరు కూడా పై బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి దట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్సో టేకెన్. సో టోటల్ పై ఎలక్ట్రాన్స్ ఎన్ని అయినాయి? 6 అయినాయి. ఓకే. సో కాబట్టి ఇప్పుడు దీనికి మరి ఏరోమాటిక్ కండిషన్సా, నాన్ ఏరోమాటికా, యాంటీ ఏరోమాటికా మనం చూసినట్టయితే ఫస్ట్ అది సైక్లిక్ కాంపౌండ్, వెరీ గుడ్. సెకండ్ కండిషన్ చూడండి. సెకండ్ కండిషన్ లో నీకు ప్లేనార్ మాలిక్యూలా కాదా? ప్లేనార్ మాలిక్యూల్. అన్ని ఆటమ్స్ కూడా sp2 హైబ్రిడైజ్డ్. థర్డ్ కండిషన్ ఏంటంటే కంటిన్యూస్ కాంజుగేషన్ ఉంది, ఎక్కడ కూడా కాంజుగేషన్ బ్రేక్ అవ్వలేదు. ఇందాక మనం కాంజుగేటెడ్ సిస్టమ్, కాంజుగేషన్ ఉందా లేదా తెలుసుకోవాలంటే కాంజుగేటెడ్ సిస్టమ్ అయి ఉండాలి, అది చెక్ చేయాలి మనం మాలిక్యూల్లో. సో కంటిన్యూస్ కాంజుగేషన్ ఉన్నట్టయితే మనం ఏమంటామంటే సైక్లిక్ పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది అని చెప్తాము. అండ్ ఫోర్త్ కండిషన్ ఏంటి దీనికి? ఫోర్త్ కండిషన్ చూసినట్టయితే ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంటుంది? 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్. 4n+2 ఈజ్ ఈక్వల్ టు 6 అయింది, n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో కాబట్టి ఈ కాంపౌండ్ కూడా ఏమవుతుంది? ఏరోమాటిక్ కాంపౌండ్ అయింది. ఏరోమాటిక్ కాంపౌండ్. సో ఏరోమాటిక్ కాంపౌండ్ అవ్వడం వల్ల దానికి స్టెబిలిటీ పెరుగుతుందా తగ్గుతుందా? స్టెబిలిటీ పెరుగుతుంది, స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో థర్డ్ మాలిక్యూల్ చూసినట్టయితే మనము
నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెజనెన్స్లో ఇన్వాల్వ్ అవుతాయా అవ్వవా అని అంటే మీరు గమనించినట్టయితే ఒక పర్టికులర్ ఆటమ్కి లోన్ పేర్ ఉండి అండ్ మల్టిపుల్ బాండ్ ఉండి అది సైక్లిక్ రింగ్లో ఉన్నట్టయితే పై బాండ్ మాత్రమే రెజనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది, కానీ ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెజనెన్స్లో ఇన్వాల్వ్ అవ్వదు. అంటే ఇక్కడ ఇదేంటి పైరిడిన్ స్ట్రక్చర్. వాట్ ఈస్ దిస్? Pyridine. In pyridine, the lone pair of electrons of the nitrogen do not involve in the resonance because along with the lone pair we have a multiple bond. That pi bond will participate in the resonance. అంటే పై ఎలక్ట్రాన్స్ ఎన్ని తీసుకోవాలి? నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ కన్సిడర్ చేస్తామా చేయము. ఓన్లీ పై ఎలక్ట్రాన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఓకే, సో మళ్ళీ అన్ని కండిషన్ సాటిస్ఫై చేసిందా లేదా అంటే ఎస్, ఇట్ ఈస్ సైక్లిక్ కాంపౌండ్. Second condition is it is planar molecule because sp2 hybridization is occurring for every atom which is forming the ring. Third condition ఏంటంటే కంటిన్యూస్ కాంజుగేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కాంజుగేషన్ సిస్టమ్ అంటే ఏంటో మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో కాబట్టి సైక్లిక్ పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది. అండ్ ఫోర్త్ ఆప్షన్లో చూసినట్టయితే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పై ఎలక్ట్రాన్స్ 4n + 2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 6, n ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. సో కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? ఏరోమేటిక్ కాంపౌండ్ ఉంది. ఏరోమేటిక్ కాంపౌండ్ వల్ల స్టెబిలిటీ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఇక్కడ ఫోర్త్ మాలిక్యూల్ చూసినట్టయితే మీకు ఈ కార్బన్ దగ్గర చూడండి, ఈ కార్బన్ దగ్గర ఎవరు ఉన్నారు? CH3 ఉంది. అంటే ఈ కార్బన్ దగ్గర 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి అంటే sp3 టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్. సో sp3 టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఉంది. అండ్ అంటే ఏమైనట్టు? నాన్ ప్లానార్ మాలిక్యూల్ అయినట్టు. ఏమైపోయినట్టు? ఇది నాన్ ప్లానార్ మాలిక్యూల్. అండ్ there is discontinuous in the conjugation. Discontinued conjugation. So these conditions are the conditions for non-aromatic compound. ఏ కాంపౌండ్ ఇది? non-aromatic compound. సో ఇప్పుడు మరి గమనించినట్టయితే మనకి నాన్ అరోమాటిక్ కాంపౌండ్ మోర్ స్టేబుల్, అరోమాటిక్ కాంపౌండ్ మోర్ స్టేబుల్, అరోమాటిక్ కాంపౌండ్ మోర్ స్టేబుల్. 1, 2, 3 3 కాంపౌండ్స్ కూడా అరోమాటిక్. ఫోర్త్ కాంపౌండ్ ఏమైంది? నాన్ అరోమాటిక్ కాంపౌండ్. నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అవ్వడానికి ఇక్కడ ఒక కార్బన్ దగ్గర sp3 టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ మాలిక్యూల్ ప్లేన్ లో లేదు. ఎందట్టు ఆ sp3 హైబ్రిడైజేషన్ ఉన్న దగ్గర ఏమైందట? కాంజుగేషన్ కంటిన్యూషన్ లేదు, డిస్కంటిన్యూడ్ కాంజుగేషన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఏ డబుల్ బాండ్ బి, సి మీద ఏముంది? నెగిటివ్ ఛార్జ్ లేదు, లోన్ పేర్ లేదు, పాజిటివ్ ఛార్జ్ లేదు, మల్టిపుల్ బాండ్ లేదు, ఫ్రీ రాడికల్ లేదు, ఏం లేదు. ఇది సి అనుకున్నట్టే. సో అలాంటిది ఏమీ లేదు కాబట్టి అది కాంజుగేటెడ్ సిస్టమ్ కాదు, కాబట్టి రెజొనెన్స్ జరగదు అక్కడ. సో రెజొనెన్స్ జరగనప్పుడు అక్కడ ఏమవుతుందంటే డిస్కంటిన్యూడ్ కాంజుగేషన్ అంటాము. ఆ డిస్కంటిన్యూడ్ కాంజుగేషన్ జరగడం వల్ల ఏమవుతుంది? అది నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అయిపోయింది. నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అరోమాటిక్ కాంపౌండ్తో పోల్చినట్టయితే స్టెబిలిటీ అనేది తక్కువ. ఓకే, సో ద ఆన్సర్ విల్ బి వాట్? ఫోర్త్ ఆప్షన్. ఓకే, next coming to the next question, let us see. This is asked in 2020. Okay, the correct order of stability for the following alkoxide is stability. ఇక్కడ స్టెబిలిటీ చూసినట్టయితే ఈ చార్జ్డ్ పార్ట్, చార్జ్ కనబడుతుంది కదా, ఏబిసి మూడిట్లో చార్జ్ కనబడుతుంది. ఈ చార్జ్ మోర్ ది డిస్పర్సల్ ఆఫ్ ది చార్జ్, మోర్ ది స్టెబిలిటీ. సింపుల్గా ఒక 2 పాయింట్స్ ఉంటాయి, ఆ 2 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏంటట? ఒక పాయింట్ ఏంటంటే మోర్ ది డిస్పర్సల్ ఆఫ్ ది చార్జ్.
ఛార్జ్ ఎక్కువ డిస్పర్స్ అయి ఉండాలి, ఒకే దగ్గర అక్యుములేట్ అవ్వకూడదు. అక్యుములేట్ అయితే ఒకే ఆటం మీద అక్యుములేట్ అయినా అది లెస్ స్టేబుల్. అదే ఛార్జ్ 3-4 ఆటమ్స్ మీద స్ప్రెడ్ అయ్యి ఉందనుకో, దెన్ దట్ విల్ బి మోర్ స్టేబుల్. ఓకే, సో దాన్ని మోర్ ద డిస్పర్సల్ ఆఫ్ ది ఛార్జ్, మోర్ ది స్టెబిలిటీ. ఇంకో పాయింట్ ఏంటంటే మోర్ ది అక్యుములేషన్ ఆఫ్ ది ఛార్జ్. అంటే ఒకే దగ్గర ఒకే ఆటం మీద డిస్పర్సల్ అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, డీలోకలైజేషన్ ఆఫ్ ది ఛార్జ్. ఏమని మాట్లాడుకోవచ్చు, ఇక్కడ ఇంకొక రకం పదం ఏం వాడచ్చు, డీలోకలైజేషన్. డీలోకలైజేషన్ ఆఫ్ ది ఛార్జ్. మోర్ ది అక్యుములేషన్ అంటే ఏమిటంటే లోకలైజేషన్, అంటే ఒకే ఆటం మీద ఉండడం, వేరే ఆటమ్స్ మీద స్ప్రెడ్ కాకపోవడం. మోర్ ది అక్యుములేషన్ ఆఫ్ చార్జ్, లెస్ ది స్టెబిలిటీ. లెస్ ది స్టెబిలిటీ. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనము స్టెబిలిటీ అనేది మనం డిస్కస్ చేస్తాము. ఇప్పుడు మనం గమనించినట్టయితే ఫస్ట్ మాలిక్యూల్ ఏ మాలిక్యూల్ చూద్దాం. ఏ మాలిక్యూల్ చూసినట్టయితే CH3. ఓకే, CH, రైట్, N డబుల్ బాండ్ O. ఓకే, O, రైట్, O మైనస్ ఇచ్చాడు. సో ఈ నెగిటివ్ ఛార్జ్ని ఈ ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మీద ఈ నైట్రో గ్రూప్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇదేమో కాంజుగేటెడ్ సిస్టమా? కాంజుగేటెడ్ సిస్టమ్ కాదు కదా. ఆక్సిజన్కి నైట్రో గ్రూప్కి ఏమైనా కాంజుగేషన్ ఉందా? కాంజుగేటెడ్ సిస్టమా? కాదు. ఈ ఆక్సిజన్ ఆటమ్ ఈ కార్బన్ ఆటమ్స్తో ఏమన్నా కాంజుగేషన్లో ఉందా? అలా లేదు, పాసిబిలిటీ లేదు. సో కాబట్టి ఈ నైట్రో గ్రూప్, ఎస్పెషల్లీ వాట్ డస్ దిస్ టు, నైట్రో గ్రూప్ షోస్ -I ఎఫెక్ట్. ఏం ఎఫెక్ట్ చూపిస్తుంది? నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? అలాంగ్ ది సిగ్మా బాండ్ పుల్ చేస్తుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీని ఏం చేస్తుంది? అలాంగ్ ది సిగ్మా బాండ్ పుల్ చేస్తుంది. ఇలా ఇలా పుల్ చేస్తుంది. రైట్. అండ్ మరి CH3 CH ఏం చేస్తాయి? ఆల్కైల్ గ్రూప్ కాబట్టి దిస్ షోస్ +I. దిస్ షోస్ +I. సో ఓన్లీ ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ మాత్రమే ఉంది, ఎగ్జిబిట్ అవుతుంది. సో CH3 CH ఏం చేస్తుంది? పుష్ చేస్తుంది, కొంత ఎలక్ట్రాన్ డెన్సిటీని పుష్ చేస్తుంది. పుష్ చేయడం వల్ల ఈ నెగిటివ్ ఛార్జ్ పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది ఏంటి? నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఎలక్ట్రాన్కు ఉండే ఛార్జ్ ఏమిటి? నెగిటివ్ ఛార్జ్. ఈ CH3 CH ఏం చేస్తున్నాయి? ఎలక్ట్రాన్ డెన్సిటీని పుష్ చేస్తున్నాయి, ఇస్తున్నాయి ఆక్సిజన్కి. కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది, అంటే నెగిటివ్ ఛార్జ్ పెరిగింది. అదే నైట్రో గ్రూప్ ఏం చేస్తుంది? పుల్ చేస్తుంది. ఎందుకని? -I గ్రూప్ కాబట్టి అది పుల్ చేస్తుంది. పుల్ చేయడం వల్ల కొంత ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గుతుంది. ఓకే, సో CH3 CH వల్లనేమో ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది ఆక్సిజన్ మీద, ఆ నెగిటివ్ ఛార్జ్ పెరుగుతుంది. నైట్రో గ్రూప్ వల్ల ఏమో కొంచెం తగ్గుతుంది. అదే నీకు ఇక్కడ గమనించినట్టయితే మాలిక్యూల్ బికి దగ్గరకు ఉందాం. మాలిక్యూల్ బి, ఇదంతా కంపారిజన్ కాబట్టి అన్ని రాసుకున్న తర్వాతే మనం క్లారిటీకి వస్తాం. మనం C, రైట్, N డబల్ బాండ్ O, రైట్, O మైనస్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు కాంజుగేటెడ్ సిస్టమా కాదా? ఎస్, A డబల్ బాండ్ B, ఇది CI. సో కాంజుగేటెడ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఏమవుతుంది? నెగిటివ్ ఛార్జ్ ఈస్ ఇన్ కాంజుగేషన్ విత్ CH2C. అంటే ఏమవుతుంది? దిస్ నెగిటివ్ ఛార్జ్ విల్ అండర్గో ఈ మైగ్రేషన్. సో ఇది ఇలా మైగ్రేట్ అవుతుంది. అంటే ఏమైనట్టు? దీనికి రెజొనేటింగ్ స్ట్రక్చర్ గీసినట్టయితే CH2 నెగిటివ్ ఛార్జ్, C డబల్ బాండ్ O, రైట్. సో NO2. ఇప్పుడు చూడండి, రెజొనెన్స్ వల్ల నీకు
ఇలా చార్జ్ డిస్పర్స్ అవ్వడం వల్ల స్టెబిలిటీ ఎలా పెరుగుతుంది, ఎలా అర్థం చేసుకొని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే ఈ స్ట్రక్చర్లో ఆక్సిజన్ హోల్డ్ చేస్తుంది, పట్టుకుంటుంది ఆ నెగిటివ్ ఛార్జ్ని. అది ఇంకొక స్ట్రక్చర్లో ఏమైంది, కార్బన్ హోల్డ్ చేస్తుంది. సో ఈ మాలిక్యూల్ చూసినట్టయితే ఈ నెగిటివ్ ఛార్జ్ని కొంతసేపు ఎవరు హోల్డ్ చేస్తున్నారు, ఆక్సిజన్ హోల్డ్ చేస్తుంది. ఇంకొంతసేపు ఎవరు హోల్డ్ చేస్తున్నారు, కార్బన్ హోల్డ్ చేస్తుంది. అదే ఏ మాలిక్యూల్లో ఆ నెగిటివ్ ఛార్జ్ మొత్తం ఎప్పటికీ ఎవరో హోల్డ్ చేస్తారు, ఆక్సిజనే హోల్డ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ నెగిటివ్ ఛార్జ్ని కొంతసేపు ఆక్సిజన్, కొంతసేపు కార్బన్ హోల్డ్ చేస్తుంది కాబట్టి స్టెబిలిటీ పెరుగుతుంది. ఓకే, ఫర్ ద పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ వీఆర్ సెయింగ్ దట్ ది ఛార్జ్ ఈస్ హోల్డ్ బై కార్బన్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్. సో 2 atoms are holding the same negative charge. So the stability increases. Okay, so when you compare B molecule with A molecule, who is more stable? B is more stable than A, because the negative charge is resonance stabilized. And what is the effect of nitro group here? Nitro is not in conjugation with oxygen atom, so it shows only -I effect. నైట్రో గ్రూప్ ఆక్సిజన్ ఆటంతో కాంజుగేషన్లో లేదు కాబట్టి ఏమవుతుందో ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ మాత్రమే చూపిస్తుంది. అదే సి మాలిక్యూల్లోకి వెళ్తాం, మాలిక్యూల్ సి. సో ఇఫ్ యు సీ మాలిక్యూల్ ఏమిచ్చాడు, ఎన్ డబల్ బాండ్ ఓ ఆక్సిజన్, రైట్, CH double bond CH O minus. Now conjugated system కాదా, yes, A double bond B, ఇది C అనుకున్నట్టయితే, రైట్, C మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, సో కాంజుగేటెడ్ సిస్టమ్ అది. సో కాంజుగేటెడ్ సిస్టమ్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ అంటే అది ఎటువైపు మూవ్ అవుతుంది, ఇట్ మూవ్స్ టువర్డ్స్ ది పై బాండ్. ఇది ఇక్కడికి వచ్చేస్తే ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇటు మైగ్రేట్ అవుతాయి. సో రెజొనేటింగ్ స్ట్రక్చర్ గీసుకున్నట్టయితే ఎన్ డబల్ బాండ్ ఓ, ఓకే, ఆక్సిజన్ సి నెగిటివ్ ఛార్జ్ సిహెచ్ డబల్ బాండ్ ఓ. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ కాంజుగేటెడ్ సిస్టమ్ ఉంది, ఏ బి సి. సో మళ్ళీ కాంజుగేటెడ్ సిస్టమ్ ఉండేసరికి ఏమవుతుందంటే దిస్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ and this electrons migrate in this direction. You are finding arrows and in the migration of electrons. So electrons ala migrate aithe emaindata n, okay, double bond single bond O, right, oxygen O minus, right, CH double bond O. 3 resonating structures ఉన్నాయి. ఈ 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ మీరు గమనించినట్టయితే ఆక్సిజన్ ఫస్ట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్లో ఈ నెగిటివ్ ఛార్జ్ ఆక్సిజన్ మీద ఉంది. సెకండ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్లో నెగిటివ్ ఛార్జ్ కార్బన్ హోల్డ్ చేస్తుంది. థర్డ్ స్ట్రక్చర్లో నెగిటివ్ ఛార్జ్ని నైట్రోజన్ దగ్గర ఉన్న ఆక్సిజన్ హోల్డ్ చేస్తుంది. అంటే దిస్ నెగిటివ్ ఛార్జ్ ఈస్ రెజొనెన్స్ స్టెబిలైజ్డ్ నాట్ ఓన్లీ విత్ ద కార్బన్ ఆటమ్, బట్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో రెజొనెన్స్ స్టెబిలైజ్డ్ విత్ ఆక్సిజన్ ఆఫ్ నైట్రోజన్. అంటే నెగిటివ్ ఛార్జ్ని ఎవరెవరు హోల్డ్ చేస్తున్నారు, ఆక్సిజన్, కార్బన్ అటాచ్ అయిన ఆక్సిజన్ హోల్డ్ చేస్తుంది, కార్బన్ హోల్డ్ చేస్తుంది, ఆక్సిజన్ హోల్డ్ చేస్తుంది. అంటే ముగ్గురు హోల్డ్ చేస్తున్నారు, కొద్దిసేపు హోల్డ్ చేస్తున్నారు. ఆక్సిజన్ కొద్దిసేపు, కార్బన్ కొద్దిసేపు, నైట్రోజన్ దగ్గర ఉన్న ఆక్సిజన్ కొద్దిసేపు. అంటే ముగ్గురు హోల్డ్ చేస్తే స్టెబిలిటీ పెరిగినట్టు కదా. అండ్ నాట్ ఓన్లీ దట్, నైట్రో గ్రూప్ here not only it exhibits -M, ఏమైనట్టు ఈ నైట్రో గ్రూప్ ఏ ఎఫెక్ట్ ఎగ్జిబిట్ చేస్తుంది, -M ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే మైనస్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. M అంటే ఏంటి, మీసోమెరిక్ ఎఫెక్ట్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as resonance. అండ్ నాట్ ఓన్లీ దట్, it is also exhibiting -I తో పాటు -M. ఓకేనా. సో కాబట్టి నీకు సి స్ట్రక్చర్లోనేమో, ఈ సి స్ట్రక్చర్లో చూసినట్టయితే
ఈ నెగిటివ్ ఛార్జ్ని ఈ కార్బన్ హోల్డ్ చేస్తుంది, నైట్రోజన్ మీద ఆక్సిజన్ హోల్డ్ చేస్తుంది. 3 ఆటమ్స్ హోల్డ్ చేస్తున్నాయి. బి స్ట్రక్చర్లో ఆక్సిజన్ ఈ నెగిటివ్ ఛార్జ్ని కార్బన్ కూడా హోల్డ్ చేస్తుంది, నైట్రోజన్ హోల్డ్ చేయట్లేదు, ఇక్కడ ఓన్లీ ఆక్సిజన్ హోల్డ్ చేస్తుంది. సో కాబట్టి మీకు ఏమైనట్టు సి విల్ బి మోర్ స్టేబుల్ దాన్ సి ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ బి, బి ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఏ. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఎంత ఎక్కువ డిస్పర్స్ అయితే చార్జ్ అంత ఎక్కువ స్టెబిలిటీ. మోర్ ద డిస్పర్సల్ ఆఫ్ ది చార్జ్ ఆర్ మోర్ ద డీలోకలైజేషన్ ఆఫ్ ది చార్జ్, మోర్ ది స్టెబిలిటీ. డీలోకలైజేషన్ ఎక్కడ ఎక్కువ ఉంది? చార్జ్ డీలోకలైజేషన్ సిలో ఎక్కువ ఉంది. తర్వాత ఎవరికి ఎక్కువ ఉంది? బి ఎక్కువ ఉంది. సో ఏ కంటే బిలో డీలోకలైజేషన్ ఎక్కువ ఉంది, బితో చూస్తే సిలో డీలోకలైజేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి సి ఈస్ మోర్ స్టేబుల్ దాన్ బి ఈస్ మోర్ స్టేబుల్ దాన్ ఏ. సో సి ఈస్ మోర్ స్టేబుల్ దాన్ బి ఈస్ మోర్ స్టేబుల్ దాన్ ఏ. ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో లెట్ us see the next question. Which one of the following 2021 లో అడిగాడు, which one of the following compounds does not exhibit resonance? సో ఎవరు ఎగ్జిబిట్ చేయరు రెసొనెన్స్ ని? ఎక్కడైతే కాంజుగేటెడ్ సిస్టమ్ ఉండదో అక్కడ రెసొనెన్స్ ఎగ్జిబిట్ అవ్వదు. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఏ బి సి ఇందాక మనం మాట్లాడుకున్నాంగా. సో ఏ డబుల్ బాండ్ బి సింగిల్ బాండ్ సి మీద ఏముందట? లోన్ పేరు. సో కాబట్టి రెజనెన్స్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. రైట్, ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో CH3 CH2O, రైట్, CH డబుల్ బాండ్ CH2 అని ఇచ్చాడు. లోన్ పేర్ మైగ్రేట్ ఇన్ దిస్ వే, దిస్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ దిస్ వే. ఎస్, రెజనెన్స్ ఈస్ ప్రెసెంట్. సెకండ్ మాలిక్యూల్ చూడండి, ఇది ఏ. ఆల్రెడీ బెంజిన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏబిసి అనుకో, ఏ డబుల్ బాండ్ బి, సి మీద డబుల్ బాండ్ ఉంది. సో కాబట్టి రెజనెన్స్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. రైట్, కాంజుగేటెడ్ సిస్టమా కాదా? ఎస్, ఇట్ ఈస్ కాంజుగేటెడ్ సిస్టమ్. సో ఎలక్ట్రాన్స్ మూవ్ ఇలా, రెజనెన్స్. ఎస్. నెక్స్ట్ థర్డ్ మాలిక్యూల్. ఇఫ్ యూ సీ థర్డ్ మాలిక్యూల్, యూ కెన్ సీ డీటెయిల్ CH3 CH2 CH డబుల్ బాండ్ CH CH2 NH2. చూడండి, ఇక్కడ లోన్ పేరు ఉంది. ఏ బి సి డి మీద ఉంది. మనకు ఉండాల్సింది ఏంటంటే మనం ఏం మాట్లాడుకున్నాం? ఏ డబల్ బాండ్ బి సింగిల్ బాండ్ సి మీద లోన్ పేరు ఉన్నట్టయితే అది కాంజుగేటెడ్ సిస్టమ్. దిస్ ఈస్ కాంజుగేటెడ్ సిస్టమ్. కాంజుగేటెడ్ సిస్టమ్, జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాంజుగేటెడ్ సిస్టమ్ అని మాట్లాడుకుందాం. సో కానీ ఇక్కడ సి మీద ఉందా, డి మీద ఉందా? డి మీద ఉంది. సో కాబట్టి కాంజుగేటెడ్ సిస్టమ్ కాదు ఇది. దిస్ ఈస్ నాట్ కాంజుగేటెడ్ సిస్టమ్. సో హియర్ there is no possibility for resonance. ఇంకోటి చూద్దాం. ఫోర్త్ మాలిక్యూల్ చూసినట్టయితే CH3 CH2 CH2 C డబల్ బాండ్ O NH2 లోన్ పేర్. ఇప్పుడు ఆటం ఎలా తీసుకున్నాం? ఇది ఏ ఆటం, ఇది బి ఆటం, ఇది సి. మనం ఇది మాట్లాడుకున్నాం, ఇదే మాట్లాడుకున్నాం కదా. సో సి మీద లోన్ పేరు ఉంది కాబట్టి ఆ లోన్ పేరు ఏమవుతుంది? ఇలా మూవ్ అయితే ఇది. అంటే రెజనెన్స్ ఉందా లేదా? మైగ్రేషన్ జరిగిందా లేదా? డీలోకలైజేషన్ జరిగిందా లేదా? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎస్, దెర్ ఈస్ డీలోకలైజేషన్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో రెజనెన్స్ అకర్స్. సో 1, 2, 4లో రెజనెన్స్ జరుగుతుంది. థర్డ్ మాలిక్యూల్లో మాత్రం రెజనెన్స్ అనేది లేదు. ఎందుకంటే థర్డ్ మాలిక్యూల్లో కాంజుగేటెడ్ సిస్టమ్ లేదు. రైట్. Which one among the following resonating structures is not correct? Correct kaani evaru? Okay, so for example, let us take this molecule. A molecule తీసుకుందాము. ఈ molecule తీసుకుందాం. ఎప్పుడు అడిగారు ఇది? 2021. తీసుకుందాం. నైట్రోజన్ పాజిటివ్ చార్జ్. ఓకే, ఇలా ఇచ్చారు. ఈ మాలిక్యూల్లో మీకు ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. ఏ బాండ్ బ్రేక్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్
దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇటు వచ్చేసి పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చాయనుకో, ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇటు వచ్చేస్తే ఇలా మైగ్రేషన్ జరిగితే ఏమవుతుంది, పాజిటివ్ చార్జ్ నైట్రోజన్, పాజిటివ్ చార్జ్ ఇలా. ఓకే, కనపడిందా ఈ స్ట్రక్చర్ థర్డ్ దాంట్లో ఉంది చూడండి, ఇక్కడ ఉంది స్ట్రక్చర్. వేర్ ఇస్ దిస్ స్ట్రక్చర్? హియర్ ఈస్ దిస్ స్ట్రక్చర్. ఓకే, ఆర్ యు ఫైండింగ్ దిస్? ఎస్. సో దిస్ ఈస్ ద థర్డ్ స్ట్రక్చర్. ఇప్పుడు మనము ఇలా కాకుండా ఇంకొక రకం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్, ఇది ఇలా బ్రేక్ అవ్వాలి, ఈ పై బాండ్ అనేది ఇటు బ్రేక్ అవుతుంది, రివర్స్ లో బ్రేక్ అవ్వదు. ఎందుకని? నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం, ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం, అది పుల్ చేస్తుంది. సో పుల్ చేస్తుంది కాబట్టి ఇట పుల్ అయింది అనుకోండి, ఒక రెజొనేటింగ్ స్ట్రక్చర్ ఏం రాయొచ్చు, ఇలా రాసుకోవచ్చు. పాసిబిలిటీ ఎన్ డబల్ బాండ్ ఓ ఆక్సిజన్, రైట్. నెక్స్ట్ ఇక్కడికి నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, ఇదొక, అంతేనా? ఇది ఒక రెజొనేటింగ్ స్ట్రక్చర్. ఈ రెజొనేటింగ్ స్ట్రక్చర్ కనబడుతుందా? ఎస్, కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? సెకండ్ వన్, అంటే సెకండ్ వన్, రైట్. సో ఇదేమో థర్డ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ కనబడుతుంది, ఇదేమో సెకండ్. ఇంకొకటి చూద్దాం. ఎక్కడ బ్రేక్ చేసాం ఇప్పుడు మనం? ఇక్కడ బ్రేక్ చేసాం, ఇక్కడ బ్రేక్ చేసాం. అప్పుడు ఏమవుతుంది? ఇంకొక రెజొనేటింగ్ స్ట్రక్చర్ తీసుకుంటే, రైట్, ఇది ఎక్కడ కనబడుతుంది? ఈ స్ట్రక్చర్ ఫోర్త్ లో కనబడుతుంది చూడండి. బట్ దిస్ ఈస్ ఫోర్త్. అంటే దీనికి 2, 3, 4 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ నీకు ఫస్ట్ పాసిబిలిటీ ఉందా లేదా? ఫస్ట్ పాసిబిలిటీ ఉంటుందా లేదా? ఫస్ట్ పాసిబిలిటీ ఎప్పుడు అవుతుంది? ఇది ఇటువైపు బ్రేక్ అయినప్పుడు అవుతుంది ఫస్ట్ పాసిబిలిటీ. మరి ఇటు బ్రేక్ అవుతుందా అవ్వదా? ఇటు అవ్వదు. ఎందుకు అవ్వదు అని అంటే, మీకు గమనించినట్టయితే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, పక్కనే మళ్ళీ పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగటివ్. ఓకే, మీరుగా రైట్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్ట్రక్చర్ గమనించినట్టయితే 2 అడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్ కి పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి. అలా అడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్ కి పాజిటివ్ ఛార్జ్ ఉండడం అనేది పాసిబిలిటీ ఉండదు. అసలు ఇటు బ్రేక్ అవ్వదు. ఎందుకు బ్రేక్ అవ్వదు? ఎందుకంటే రైట్ సైడ్ నీకు ఉన్నది ఆక్సిజన్ ఆటమ్స్. ఆక్సిజన్ ఆటం ఉంది, నైట్రోజన్ ఆటం ఉంది, పాజిటివ్ ఛార్జ్ కూడా ఉంది. సో కాబట్టి పుల్ చేస్తుంది కానీ పుష్ చేయలేదు ఎలక్ట్రాన్స్ ని. సో కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది జరగదు. సో కాబట్టి ఏమవుతుంది? దిస్ ఫస్ట్ స్ట్రక్చర్ ఈస్ నాట్ పాసిబుల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. అండర్స్టూడ్? ఓకే, next let us see. When it is this given 2022, which of the following is an example of conjugated diketone? Right? Diketone అంటే C double bond O, C double bond O. ఇక్కడ ketone ఉంది. So this group is ketone. This group is also ketone, right? Diketone మాలిక్యూల్లో 2 కీటో గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డైకీటోన్ అయింది. కాంజుగేటెడ్ లో ఉన్నాయి అవి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే ఏంటో. అసలు కాంజుగేషన్ లో ఉన్నాయా? లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ తీసుకున్నాం అనుకో, ఇది ఏ, ఇది బి, సి, డి, ఈ, ఎఫ్ లో ఉంది. సో అట్లా పాసిబిలిటీ లేదు కదా, మనకి సి దగ్గరే ఉండిపోవాలి అది, రైట్. సో ఇది కాదు, కాంజుగేటెడ్ డైకీటోన్ కాదు. బి అవుతుందా? ఇది ఏ, మరి ఇక్కడ కీటోనే ఉంది. ఫస్ట్ థింగ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు నో దట్ దెర్ ఈస్ కీటోన్. ఎస్, దేర్ ఈస్ కీటోన్ అండ్ హియర్ ఈస్ ఆల్సో కీటోన్. ఆర్ దే బోత్ కాంజుగేటెడ్?
కాంజుగేటెడ్ అంటే ఇప్పుడు ఇది ఏ, ఆక్సిజన్ ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే సి దగ్గరే ఉండాలి. ఓకే, అంటే లేదంటే ఇది కాంజుగేషన్లో ఉండాలి, అంటే డీలోకలైజేషన్. పై ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజ్ అయ్యి ఉండాలి. పై ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉండాలి? డీలోకలైజేషన్లో ఉండాలి. నీకు ఇక్కడ డీలోకలైజేషన్లో ఉన్నాయా లేవా? ఇది ఒక కీటోను, ఇది ఒక కీటోను, ఎస్. కానీ ఇక్కడ చూడండి, దే ఆర్ ఇన్ కాంజుగేషన్. టూ కీటో గ్రూప్స్ ఆర్ ఇన్ కాంజుగేషన్. ఎలా? ఈ ఎలక్ట్రాన్స్ ఇటు వచ్చాయి అనుకో, ఈ ఎలక్ట్రాన్స్ ఇటు వచ్చాయి అనుకో, ఈ ఎలక్ట్రాన్స్ ఇటు వచ్చేస్తాయి. Migration of the electrons gives you another resonating structure. You see, what is that? O minus, double bond, O plus. So both keto groups are in conjugation. Both the keto group electrons are migrating. So the answer will be this. Conjugated diketone means where both the keto groups are in conjugation. ఇక్కడ చూద్దాం, ఇది సి డబుల్ బాండ్ ఓ, ఇది కీటోన్, ఇది కూడా కీటోన్. మరి ఈ రెండు కాంజుగేషన్లో ఉన్నాయా? కాంజుగేషన్లో ఉన్నాయి ఈ రెండు? లేవు. సో కాబట్టి కాంజుగేషన్లో ఉన్నది ఓన్లీ 3. అండర్స్టూడ్? ఓకే, లెట్ us move to the next. It's given in 2023 JEE main. Stability of the resonating structures. ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే అన్ని ఆటమ్స్ కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉన్నదా లేదా. ఈ 4 ఒక మాలిక్యూల్ యొక్క రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. ఏమిటివి? ఒకటి ఏ, బి, సి, డి. ఈ 4 మాలిక్యూల్స్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎ పర్టికులర్ మాలిక్యూల్. అయితే రెజొనేటింగ్ స్ట్రక్చర్స్లో స్టెబిలిటీ చూసినట్టయితే రెజొనేటింగ్ స్ట్రక్చర్స్లో ఏ స్ట్రక్చర్ మోర్ స్టేబుల్? ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే అన్ని ఆటమ్స్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉందా లేదా. అన్ని ఆటమ్స్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉన్నట్టయితే, అంటే న్యూట్రల్ మాలిక్యూల్ అయితే అది మోర్ స్టేబుల్. ఇప్పుడు కొన్ని ఆటమ్స్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేదు, అన్ని ఆటమ్స్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంది. ఆ రెండింటి పరంగా చూసినట్టయితే ఎవరు మోర్ స్టేబుల్? ద రెజొనేటింగ్ స్ట్రక్చర్ విత్ ఆల్ ది ఆటమ్స్ having octet configuration is more stable than the resonating structure without octet configuration for some of the elements. Okay, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇదేంటి? కార్బన్. అవునా? కార్బన్కి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. కార్బన్ చుట్టూ చూడండి 6 ఎలక్ట్రాన్సే ఉన్నాయి, అంటే ఇన్కంప్లీట్ ఆక్టెట్. ఇక్కడ చూద్దాం, ఇది కూడా కార్బనే కదా, కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా ఇన్కంప్లీట్ ఆక్టెట్. అయితే ఇప్పుడు చూడండి ఆక్సిజన్ దగ్గర నీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ కనబడుతున్నాయి? ఈ 4 ప్లస్ ఈ బాండ్ ఉంది కాబట్టి 6. సో 6. సో కాబట్టి ఇన్కంప్లీట్ ఆక్టెట్. ఎక్కడ ఉంది ఇన్కంప్లీట్ ఆక్టెట్? ఆక్సిజన్. ఈ డి మాలిక్యూల్ లో చూసినట్టయితే అన్ని ఆటమ్స్ కంప్లీట్ ఆక్టెట్. ఓకే, సో ది ఆక్టెట్ కాన్ఫిగరేషన్, all the atoms have 8 electrons. Carbons and nitrogen and oxygen is having 8 electrons in the valence shell. So kabatti D is more stable. First stability order చూసినట్టయితే D is more stable. ఓకే, నౌ ఏబిసిలో 3 కూడా ఇన్కంప్లీట్ కాబట్టి ఇన్కంప్లీట్ ఆక్టేట్ ఉన్నప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆక్సిజన్ మీద ఇన్కంప్లీట్, ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్,
ఏలో చూసినట్టయితే కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్, బిలో చూసినట్టయితే కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్, సిలో చూసినట్టయితే ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్. అప్పుడు ఎవరు మోర్ స్టేబుల్, ఎవరు లెస్ స్టేబుల్? ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టయితే, అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టయితే లెస్ స్టేబుల్ వెన్ కంపేర్డ్ విత్ కార్బన్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్. కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉండి ఒక మాలిక్యూల్లో ఆక్సిజన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఇంకొక రెజనేటింగ్ స్ట్రక్చర్లో ఉన్నట్టయితే ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే అది లెస్ స్టేబుల్, కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే అది మోర్ స్టేబుల్. కాబట్టి ఏబితో పోలిస్తే సి ఈజ్ లీస్ట్ స్టేబుల్. సి విల్ బి లీస్ట్ స్టేబుల్. సో కాబట్టి లీస్ట్ స్టేబుల్ ఎవరంటే సి లీస్ట్ స్టేబుల్. సి అనేది లీస్ట్ స్టేబుల్. ఇప్పుడు ఏబిలో మాట్లాడుకుందాం. ఏబిసి కంపారిజన్ చూసాం కదా, ఆక్సిజన్ మీద, సిలో ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అది లెస్ స్టేబుల్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్, లెస్ స్టేబుల్. ఇప్పుడు ఏబి పరంగా మాట్లాడుకుందాం. ఏబి స్ట్రక్చర్ చూసినట్టయితే నీకు ఇప్పుడు సిహెచ్ఓ, ఇక్కడ ఏంటి సి డబల్ బాండ్ ఓ హెచ్ అనమాట. దీనికి ఎవరుంది? సి దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకే, సో ఈ నెగిటివ్ ఛార్జ్ని ఇది పుల్ చేస్తుంది. ఈ కార్బన్ అనేది సి డబల్ బాండ్ ఓలో ఉన్న కార్బన్కి ఆ పార్షల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఇది పుల్ చేస్తుంది. కాబట్టి ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇక్కడ ఈ కార్బన్కి ఏముంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. కాబట్టి ఏది NH2 పక్కన ఉన్న కార్బన్కి ఏముంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేరు కాబట్టి ఇది ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ పాజిటివ్ ఛార్జ్ తగ్గుతుంది. సో బిలో చూసినట్టయితే ఒక కార్బన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్, ఇంకో కార్బన్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ తగ్గుతాయి, తక్కువగా ఉంటాయి. ఎందుకంటే NH2 లోన్ పేరు ఇస్తుంది, అలానే సి డబుల్ బాండ్ ఓ ఈ నెగిటివ్ ఛార్జ్ని పుల్ చేస్తుంది. పుల్ చేయడం వల్ల నీకు ఏమవుతుందంటే ఈ పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ కొంచెం తగ్గుతాయి. ఎప్పుడైతే పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ తగ్గుతాయో ఆటోమేటిక్గా స్టెబిలిటీ పెరుగుతుంది. అదే ఏలో చూసినట్టయితే నీకు ఇక్కడ ఏముంది? సి డబల్ బాండ్ ఓ హెచ్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ పార్షల్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, మళ్ళీ పక్కనే కార్బన్కి నీకు పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో పాజిటివ్ ఏమవుతుంది? రిపల్షన్ జరుగుతుంది. అండ్ దట్టు ఇక్కడ నైట్రోజన్ మీద లోన్ పేరు ఉంది, ఈ లోన్ పేరుకి ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఏమవుతాయి? ఈ నెగిటివ్ ఛార్జ్ రిపల్షన్ జరుగుతుంది. స్ట్రక్చర్ ఏలో చూసినట్టయితే నైట్రోజన్ మీద ఏముంటుంది? లోన్ పేరు ఉంటుంది. లోన్ పేరు అంటే ఎలక్ట్రాన్స్, పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్. మళ్ళీ పక్కనే కార్బన్ కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఆ నెగిటివ్ ఛార్జ్ ఈ నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది? రిపల్షన్ వల్ల స్టెబిలిటీ తగ్గిపోతుంది. ఎనర్జీ పెరగడం వల్ల ఆటోమేటిక్గా స్టెబిలిటీ తగ్గుతుంది. సో రిపల్షన్ వల్ల ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిపల్షన్ వల్ల ఎనర్జీ పెరుగుతుంది, ఎనర్జీ పెరిగితే స్టెబిలిటీ తగ్గుతుంది. అదే బికి ఏకి కంపారిజన్, బిలో చూసినట్టయితే అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ వల్ల ఏమవుతుందంటే కొంత స్టెబిలిటీ పెరుగుతుంది. సో బిలో ఏలో చూసినట్టయితే బి ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఏ. సో బి ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఏ. ఇది డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీస్. అదే నిన్ను అడిగింది ఏంటంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అని అడిగాడు. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏమవుతుంది? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ విల్ బి సి గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ డి. ఈ ఆప్షన్ ఉంది ఎక్కడన్నా? CABD లేదు. ఓకే, సో నో కరెక్ట్ ఆప్షన్ గివెన్. ఓకే, జై మెయిల్స్లోనే అట్లా ఇచ్చాడు, దీనికి మరి యాడ్ స్కోర్ ఇచ్చి ఉంటారు. ఓకే, సో దట్స్ నెక్స్ట్. ఏమంటాడు? క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు? 2024. The difference in the energy between the actual structure and the lowest energy resonating structure of a given compound is called as what? Resonance energy. This is a statement definition. Okay, ఒక మాలిక్యూల్ కి ట్రూ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ట్రూ స్ట్రక్చర్ ఉంటుంది. ట్రూ స్ట్రక్చర్ ఈస్ నథింగ్ బట్ రెజొనెన్స్ హైబ్రిడ్. ట్రూ స్ట్రక్చర్ ఈస్ రెజొనెన్స్ హైబ్రిడ్.
సో రెసొనెన్స్ hybrid. Resonance hybrid is called as what? True structure. True structure or real structure of that molecule. ఈ రెసొనెన్స్ హైబ్రిడ్ కి కొంత ఎనర్జీ ఉంటుంది. లెట్ ఇట్స్ ఎనర్జీ బి ఎక్స్ సంథింగ్ కిలో జోల్ పర్ మోల్ అని. అండ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ లో అన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ కి సేమ్ ఎనర్జీ ఉండదు. దేర్ విల్ బి వన్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ విచ్ హ్యాస్ లీస్ట్ ఎనర్జీ. ఓకే, సో లోయెస్ట్ ఎనర్జీ రెజొనేటింగ్ స్ట్రక్చర్, లోయెస్ట్ ఎనర్జీ హ్యావింగ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. ఇప్పుడు 3-4 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అనుకో, దేనికో ఒకదానికి మాత్రమే ఏముంటుంది, లీస్ట్ ఎనర్జీ ఉంటుంది. దాని ఎనర్జీ లెట్ మీ టేక్ ఇట్ యాస్ y కిలో జోల్ పర్. సో వాట్ విల్ బి రెజొనెన్స్ ఎనర్జీ? రెజొనెన్స్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు y minus x. difference. The difference in the energy between actual and lowest energy resonance structure for a given compound is called as what? Resonance energy. Okay. Next, the interaction between pi bond and lone pair of electrons present on the adjacent atom is responsible for. Okay, దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, రైట్? ఏమని డిస్కస్ చేసాము? ఏమంటాడు? ద ఇంటరాక్షన్ బిట్వీన్ పై బాండ్ అండ్ lone pair of electrons. Interaction between pi bond and lone pair of electrons. Pi bond and lone pair of electrons present on adjacent atom. ఇదే కదా మనం మాట్లాడుకుంది. CH2 డబల్ బాండ్ CH C లోన్ పేర్ ఉంది. ఓకే, ఇక్కడ మనం ఏం రాస్తున్నాము? H అది కార్బన్, రైట్? ఇదొక కార్బన్, దీనికి ఒక హైడ్రోజన్, ఇదొక కార్బన్. ఈ కార్బన్లో ఏముంది? లోన్ పేర్ ఉంది, రైట్? హైడ్రోజన్. ఇక్కడ పై బాండ్, ఏంటిది? పై. ద ఇంటరాక్షన్ బిట్వీన్ పై బాండ్, ఈ పై బాండ్ అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇదిగో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దీంట్లో ఉన్నాయి. present on the adjacent atom. Yes, this is adjacent atom. ఇప్పుడు ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఈ రెండింటి మధ్యలోకి వచ్చేస్తాయి. దీనికి రెజొనేటింగ్ స్ట్రక్చర్ ఏం గీస్తాం మనము? రైట్, ఎలా గీస్తాం? దిస్ ఇస్ హైడ్రోజన్. ఇలా వచ్చేసి ఏమవుతుంది? ఇప్పుడు ఈ రెండింటి మధ్యలోకి వచ్చేసింది. ఇక్కడ లోన్ పేరు ఇక్కడికి వచ్చేసింది. అంటే ఈ ఇంటరాక్షన్ ఏమంటాము? రెజొనెన్స్ ఎఫెక్ట్. ఇదే కదా మనం మాట్లాడుకుంది, రెజొనెన్స్ అని. ఓకే, సో వాట్ విల్ బి దిస్ ఈస్ ద రెజొనెన్స్ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఫంక్షనల్ గ్రూప్ దట్ షోస్ నెగటివ్ రెజొనెన్స్ ఎఫెక్ట్. నెగటివ్ రెజొనెన్స్ ఎఫెక్ట్. So negative resonance effect, here resonance effect is also called as mesomeric effect. ఏమంటాము? Resonance effect is also called as here mesomeric effect. ఏమంటాం దీన్ని? mesomeric effect. And for example ఇక్కడ చూద్దాం, CH2 డబల్ బాండ్ CH, ఇక్కడ NO2 ఉంది. ఏమవుతుంది? NO2. సో ఒక మాలిక్యూల్ ఆర్గానిక్ కాంపౌండ్కి అటాచ్ అయ్యింది.
ఒక మాలిక్యూల్ ఆర్గానిక్ కాంపౌండ్కి అటాచ్ అయ్యింది. ఆ మాలిక్యూల్ ఆర్గానిక్ కాంపౌండ్తో కాంజుగేషన్లో ఉంది. ఏముంది? కాంజుగేషన్లో. చూద్దాం ఇప్పుడు ఏబిసి, ఏ డబుల్ బాండ్ బి, సి డబుల్ బాండ్ ఉంది కదా. సో కాబట్టి కాంజుగేషన్ ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టు. ఆల్రెడీ మనం కాంజుగేటెడ్ సిస్టమ్ ఏంటో మాట్లాడుకున్నాం. అప్పుడు ఏమైంది? ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కాబట్టి ఇలా పుల్ చేసింది. ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వస్తాయి. అంటే ఈ నైట్రో గ్రూప్ ఏం చేసింది? ఇట్ ఈస్ పుల్లింగ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఫ్రమ్ ది ఆర్గానిక్ కాంపౌండ్ అలాంగ్ పై బాండ్. పుల్లింగ్ ఎవరు? NO2 group is what we can say, NO2 group is pulling electron density. NO2 group is pulling electron. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి మాట్లాడట్లే, నేను ఇక్కడ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గ్రూప్ ఈస్ పుల్లింగ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఫ్రమ్ ఆర్గానిక్ కాంపౌండ్ అలాంగ్ పై బాండ్. పై బాండ్ ద్వారా పుల్ చేస్తుంది, అవునా? సో అలా పుల్ చేసిన వాటిని ఏమంటారంటే దీస్ గ్రూప్స్ ఆర్ కాల్డ్, ఏమంటాం ఆ గ్రూప్స్ ని? -M ఆర్ -R గ్రూప్స్ అంట. నెగటివ్. మైనస్ అంటే ఏంటి? నెగటివ్. సో ఏ గ్రూప్స్ అయితే ఆర్గానిక్ కాంపౌండ్ కి అటాచ్ అయ్యి కాంజుగేటెడ్ సిస్టమ్ లో ఉండి ఆర్గానిక్ కాంపౌండ్ లో నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీని పుల్ చేస్తాయో, ఎలా పుల్ చేస్తున్నాయి? అలాంగ్ పై బాండ్ ద్వారా పుల్ చేస్తున్నాయో అలాంటి వాటిని -M గ్రూప్స్ అంటాం. సో ఏవైతే పుష్ చేస్తాయో, ఏం చేస్తాయి? పుష్ చేస్తాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా CH3, CH ఏం తీసుకున్నాను? CH2 డబుల్ బాండ్ CH, ఇక్కడ OH ఉంది, లోన్ పేరు ఉంది కాబట్టి ఇప్పుడు OH group is attached to organic molecule and it is in conjugation with the organic molecule. Okay, now what does it do? It pushes the electron density along the pi bond. Okay, so these groups which pushes electron density into organic molecule along pi bond. ఎలా పుష్ చేసింది? సిగ్మా బాండా పై బాండా? అలాంగ్ పై బాండ్ ద్వారా పుష్ చేసింది కాబట్టి దాన్ని ఏమంటారు? +M గ్రూప్స్ అంటాం. ఏమంటాము? +M ఆర్ +R గ్రూప్స్ అనొచ్చు. +R గ్రూప్స్. ఓకే, ఇక్కడ చూపించాల్సింది ఏంటంటే -R గ్రూప్ ఎవరు, +R గ్రూప్ ఎవరు. ఓకే, సో ఫస్ట్ -R గ్రూప్స్ కింద మాట్లాడదాం. సో -R గ్రూప్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? -R గ్రూప్స్ అని చూద్దాం. సో C డబల్ బాండ్ OH అంటే ఇప్పుడు R అనేది ఓకే ఆల్కైల్ గ్రూప్ అనుకుందాం. ఏమనుకుందాము? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్గానిక్ కాంపౌండ్ OC అని రాసింది. ఆర్గానిక్ కాంపౌండ్ కి డైరెక్ట్ అటాచ్ అయిన ఆటం కాకుండా పక్కనున్న ఆటం. ఇప్పుడు డైరెక్ట్ గా అటాచ్ అయిన ఆటం ఎవరు? కార్బన్ పక్కనున్నది ఎవరు? ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అయి ఉండాలి, మల్టిపుల్ బాండెడ్ అయి ఉండాలి. ఎలా ఉండాలి? మల్టిపుల్ బాండెడ్ అయి ఉండాలి. అప్పుడు ఈ గ్రూప్ ఏమవుతుందంటే -R గ్రూప్ అవుతుంది. ఇంకొకటి చూద్దాం. ఆర్గానిక్ కాంపౌండ్ కి ఏం అటాచ్ అయి ఉండాలి అంటే ఆల్కైల్ గ్రూప్ కన్నా అర్థం. ఆర్గానిక్ కాంపౌండ్ అంటే ఇక్కడ C డబల్ బాండ్ OOH. సో వాట్ ఈస్ COOH గ్రూప్? దిస్ ఈజ్ అగైన్ -R గ్రూప్. ఎందుకంటే డైరెక్ట్ అటాచ్ అయింది ఎవరు? డైరెక్ట్ అటాచ్ అయింది కార్బన్ పక్కన ఉన్నది ఎవరు? ఆక్సిజన్. అంటే డైరెక్ట్ అటాచ్ అయిన ఆటం కాకుండా పక్కన ఉన్న ఆటమ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అయి ఉండి అండ్ అది మల్టిపుల్ బాండెడ్ అయి ఉంటే ఆటోమేటిక్ గా అది ఏమవుతుంది? ఆ గ్రూప్ మొత్తము -R గ్రూప్ అవుతుంది. -R గ్రూప్ ఇక్కడ ఇచ్చారు చూడండి, -COOH. ఇంకొకటి చూద్దాం. ఆర్గానిక్ కాంపౌండ్ కి డైరెక్ట్ గా అటాచ్ అయింది NO. ఇలా ఇప్పుడు చూడండి, ఈ NO గ్రూప్ ఏమైంది? డైరెక్ట్ గా అటాచ్ అయిన ఆటం ఎవరు? కార్బన్, నైట్రోజన్ పక్కన ఉన్నది ఎవరు? ఆక్సిజన్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం విత్ మల్టిపుల్ బాండ్. సో అలా ఏ గ్రూప్ లో అయితే డైరెక్ట్ గా అటాచ్ అయిన ఆటం పక్కన ఆటం మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అయి ఉండి
అది మల్టిపుల్ బాండెడ్ అయి ఉంటే దెన్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి -R గ్రూప్. అదే నీకు +R గ్రూప్ ఏమవుతాయి? +R గ్రూప్స్ ఆర్ +M గ్రూప్స్ అనొచ్చు. +R ఆర్ +M గ్రూప్స్, రైట్? సో +R గ్రూప్స్ ఏమైనట్టు? ఆర్గానిక్ కాంపౌండ్కి అటాచ్ అయిన ఆటమ్ OH లోన్ పేర్స్ ఉన్నట్టయితే ఏముండాలి? లోన్ పేర్. ఆర్గానిక్ కాంపౌండ్కి అటాచ్ అయింది NH2 ఏముండాలి? లోన్ పేరే ఉండాలి. ఏముండాలి? లోన్ పేర్. ఆర్గానిక్ కాంపౌండ్కి అటాచ్ అయినది డైరెక్ట్గా O మైనస్, ఏంటిది? మైనస్. ఇది చూడండి, ఈ గ్రూప్లో ఏముంది? లోన్ పేర్. సో ఆర్గానిక్ కాంపౌండ్కి డైరెక్ట్గా అటాచ్ అయిన ఆటంలో లోన్ పేర్ ఉన్నట్టయితే ఆ గ్రూప్ ఆర్గానిక్ కాంపౌండ్తో కాంజుగేటెడ్ సిస్టంలో ఉన్నట్టయితే అప్పుడు ఆ గ్రూప్ పుష్ చేస్తుంది ఎలక్ట్రాన్ డెన్సిటీని, ఆర్గానిక్ కాంపౌండ్లోకి పుష్ చేస్తుంది. సో అలాంటి గ్రూప్స్ని ఏమంటారంటే +R గ్రూప్స్ అంటారు. అలా మనము +R గ్రూప్స్ని -R గ్రూప్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, OH లోన్ పేరు ఉందా? సో అప్పుడు ఏమవుతుంది? ఇది +R గ్రూప్ అయింది. OR లో కూడా లోన్ పేరు ఉందా? సో కాబట్టి ఏమైంది? ఇది +R గ్రూప్ అయింది. నైట్రోజన్ లో కూడా లోన్ పేరు ఉంది కదా, +R గ్రూప్. ఇదేంటి? C డబల్ బాండ్ OH డైరెక్ట్ అటాచ్ అయిన ఆటం పక్కన మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం ఉంటే మల్టిపుల్ బాండెడ్ ఉంది కాబట్టి -R అయింది. ఓకే, సో ఇన్ దట్ వే వీ కెన్ డిఫరెన్షియేట్ +R అండ్ -R. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? 2024. ఓకే, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? సో మనకి ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ ఎన్ని? 4. ఏంటవి? ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్, ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ అని కూడా అనొచ్చు. మైగ్రేషన్ ఎఫెక్ట్స్. ఓకే, సో 4 ఉన్నాయి. దాంట్లో ఏమేమిటవి? ఒకటి రెజొనెన్స్, or it is also called as mesomeric effect. అవునా? రెండవది హైపర్ కాంజుగేషన్. థర్డ్ electromeric effect. Electromeric effect. 4 inductive effect. Inductive effect. ఈ 4 ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్. ఓకే, ఈ ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ లో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ ఎఫెక్ట్స్, ఎఫెక్టివ్నెస్ విచ్ ఈస్ మోర్ ఎఫెక్టివ్? ఎఫెక్టివ్నెస్ గురించి మాట్లాడితే ఎవరు ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తారు? ఈ 4గిట్లో రెజొనెన్స్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ దాన్ హైపర్ కాంజుగేషన్. హైపర్ కాంజుగేషన్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ more effective than what we say electromeric effect, more effective than inductive effect. So this is the order. ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తారు? రెజొనెన్స్ విల్ షో మోర్ ఎఫెక్ట్ దాన్ హైపర్ కాంజుగేషన్. అంటే 4 ఉన్నప్పుడు అప్పుడు కంపారిజన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ డామినేట్స్ ఓవర్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకే, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు, ఇది రైట్ స్టేట్మెంట్. ద ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ ఈస్ టెంపరరీ ఎఫెక్ట్స్. ఎస్, ఇట్ ఈస్ టెంపరరీ ఎఫెక్ట్. సో ఇదొకటి టెంపరరీ, మిగతా అన్ని పర్మనెంట్. ఇదేంటి? పర్మనెంట్. ఇదేంటి? పర్మనెంట్. ఇదొకటే టెంపరరీ. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. The organic compound shows electromeric effect in the presence of reagent only. అవును, రియేజెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు CH2 డబల్ బాండ్ CH2 ఉంది, రైట్? ఎప్పుడైతే రియేజెంట్
ఎవరు రియేజెంట్? హెచ్ ప్లస్ రియేజెంట్ దగ్గరకు వస్తుంది. దగ్గరకు వస్తున్నప్పుడు ఈ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, ఈ పై ఎలక్ట్రాన్స్ ఎటువైపు మూవ్ అవుతాయి? ఈ రియేజెంట్ వైపు మూవ్ అవుతాయి, ఇలా అటాక్. అప్పుడు ఏమైనట్టు? CH2 ప్లస్ CH3. సో పై ఎలక్ట్రాన్స్ ఎటు మూవ్ అయ్యాయి? పై ఎలక్ట్రాన్ డెన్సిటీ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రియేజెంట్, డైరెక్షన్ ఆఫ్ attacking reagent or in the direction of reagent వస్తున్న డైరెక్షన్ లోనే అది కూడా మూవ్ అయింది. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఏమంటారంటే ప్లస్ ఈ ఎఫెక్ట్ అంటారు. ప్లస్ ఈ ఎఫెక్ట్ అంటే ఈ పై ఎలక్ట్రాన్ డెన్సిటీ రియేజెంట్ డైరెక్షన్ లో మూవ్ అయినట్టయితే then we say that it is plus E effect, positive electromeric effect. ఏమంటారు? పాజిటివ్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు CH2 డబల్ బాండ్ CH2 ఇలా ఉంది. ఇప్పుడు సైనైడ్ ఉంది. సైనైడ్ ఈ డైరెక్షన్ లో వస్తుంటే ఇది అటాక్ అయితే ఈ పై ఎలక్ట్రాన్స్ ఏమైనాయి? ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు హెచ్ ప్లస్ ఈ డైరెక్షన్ లోనే వస్తుంది, రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సిఎన్ ఇట్లా అటాక్ అయితే హెచ్ ప్లస్ ఇది ఎటు వెళ్ళింది? ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయింది. అంటే ఏమైనట్టు? ఇప్పుడు ఇక్కడ CH2 నెగటివ్, CH2 CN. if pi electron density moves in opposite direction to the reagent, అంటే రియేజెంట్ వైపు వెళ్ళలేదు, రియేజెంట్ వస్తున్న దానికి ఆపోజిట్ లో వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ ఎటువైపు అయినాయి? రియేజెంట్ వచ్చిన డైరెక్షన్ లోకే వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు హెచ్ ప్లస్ అనే ఒక పర్సన్ మనది వైపు వస్తుంటే మనం కూడా ఆ పర్సన్ వైపే వెళితే అప్పుడు దాన్ని ప్లస్ ఈ ఎఫెక్ట్ అంటాం. ఇప్పుడు ఒక పర్సన్ మన వైపు వస్తుండు, మనం ఇంకో డైరెక్షన్లో అతనికి దూరంగా వెళ్ళిపోయినాం అనుకో, అప్పుడు మనం ఏమంటామంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటాం, అవే అంటాం, అవే. ఇదేంటి? మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద రియేజెంట్ అంటే టువర్డ్స్ ద రియేజెంట్. ఏమంటాము? టువర్డ్స్ ద రియేజెంట్. సో ఇఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ మూవ్ టువర్డ్స్ ద రియేజెంట్, then that is called as plus E effect. And if the electron density moves away from the reagent, then it is called as negative minus E effect, negative electromeric effect. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే హెచ్ ప్లస్ అయాన్ షోస్ నెగటివా పాజిటివా? ఇది పాజిటివ్ కదా, సో నెగటివ్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఈస్ దిస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ లెట్ us see the next question. ఎప్పుడు ఇచ్చారు ఇది? 2024. ఓకే, ఏమంటాడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఆర్గానిక్ కాంపౌండ్ కి డైరెక్ట్ అటాచ్ అయింది గ్రూప్ NH2. ఈ NH2 ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రాన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తోని పుష్ చేస్తుంది. యారో చూడండి, ఇలా పుష్ చేస్తే ఎలక్ట్రాన్ డెన్సిటీ, బెంజిన్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగింది. చూడండి, ఓవరాల్ గా నెగిటివ్ ఛార్జ్ వచ్చిందా ఎలక్ట్రాన్ డెన్సిటీ? అంటే ఇది ఏం చేసింది? పుష్ చేసింది. ఎలా పుష్ చేసింది? అలాంగ్ పై బాండ్ పుష్ చేసింది. కాబట్టి NH2 గ్రూప్ ఏమంటాము? ప్లస్ ఆర్ గ్రూప్ అంటాం. ఏమంటాము? ప్లస్ ఆర్ గ్రూప్. ఓకే, సో ప్లస్ ఆర్ గ్రూప్ ఎక్కడ ఉంది చూడండి, 4. నెక్స్ట్ బిలో హెచ్ ప్లస్ అటాకింగ్ రియేజెంట్ వచ్చింది. అంటే ఏం ఎఫెక్ట్ అన్నప్పుడు? ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అన్నట్టు బిలో చూస్తున్నాం.
సో ఇది ఇటు రాగానే ఈ పై బాండ్ ఇటు బ్రేక్ అయిపోయి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చి ఆ నెగిటివ్ ఛార్జ్ హెచ్ ప్లస్ని అటాక్ చేస్తే ఈ కాంపౌండ్ ఫామ్. ఓకే, అంటే ఏమైనట్టు ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ దిస్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ హెచ్ ప్లస్. సో వాట్ విల్ బి దిస్ విల్ బి ప్లస్ ఈ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం సైనైడ్. చూడండి సైనైడ్ ఎక్కడ అటాక్ అయింది, ఇది వెళ్ళి దీని అటాక్ అయితే దీనికి దూరంగా ఇది వెళ్ళిపోతుంది, అంటే అవే. పై ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ది డైరెక్షన్ ఆఫ్ ది రియేజెంట్. So what will be that again this is electromeric effect, this will be what effect, minus E effect. Next if you see the next compound D compound, ఈ నైట్రో గ్రూప్ ఆర్గానిక్ కాంపౌండ్ అటాచ్ అవడం వల్ల ఇదేంటి ఆర్గానిక్ కాంపౌండ్ కి డైరెక్ట్ గా అటాచ్ అయిన ఆటం పక్కన ఎవరున్నారు, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ విత్ మల్టిపుల్ బాండ్ ఉంది. అలా ఉన్నట్టయితే అది ఏ ఎఫెక్ట్ చూపిస్తుంది, మైనస్ ఆర్ ఎఫెక్ట్ చూపిస్తుంది, పుల్ చేస్తుంది ఎలక్ట్రాన్ డెన్సిటీని. సో ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇట్లా పుల్ చేయడం వల్ల ఏమవుతుంది, దానికి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. బెంజీన్ నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీ పుల్ చేసింది కాబట్టి దానికి ఏమొచ్చింది, పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఎప్పుడైతే పుల్ చేస్తుందో ఎలక్ట్రాన్ డెన్సిటీని అప్పుడు మైనస్ ఆర్ ఎఫెక్ట్ అంటాం. ఏమంటాము, మైనస్ ఆర్ ఎఫెక్ట్. సో దిస్ ఇస్ సో ఏ ఈస్ 4, B ఏమైంది, B1 C1. ఓకే, B3 అయింది, B is 3 C1 D2 4 3 1 2. ఇక్కడ చూడండి 4 3 1 2 సెకండ్ ఆప్షన్. ఓకే, so let us see, and this is given in 2024 JEE Mains. Okay, and the question, the correct stability order of the following resonance structures of this molecule. A molecule ఇచ్చాడు CH3 CH double bond CH C double bond OH. ఇది molecule. ఈ molecule ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ molecule, సెకండ్ మాలిక్యూల్ అండ్ థర్డ్ మాలిక్యూల్, రైట్. సో ఫస్ట్ మాలిక్యూల్ చూడండి ఆక్సిజన్ మీద ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్ కనపడుతున్నాయి. ఈ ఒక 2, ఈ 2, ఇవి 2. సో 6 ఎలక్ట్రాన్స్ అంటే ఇన్కంప్లీట్ ఆక్టెట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కార్బన్ దగ్గర చూడండి, కార్బన్ దగ్గర కూడా ఇన్కంప్లీట్ ఆక్టెట్. సో ఇక్కడ ఆక్టెట్ కాన్ఫిగరేషన్, అన్ని ఆటమ్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్లో ఉన్నాయి. దీంట్లో థర్డ్ దాంట్లో చూసినట్టయితే అన్ని ఆటమ్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్లో ఉన్నాయి. సో కాబట్టి థర్డ్ వన్ విల్ బి మోర్ స్టేబుల్, నో డౌట్ అబౌట్ ఇట్. థర్డ్ వన్ విల్ బి మోర్ స్టేబుల్ దాన్ 1 and 2. సో ఇన్ దిస్ stability of resonating structures, when you look into the stability of resonating structures, the resonating structure with all the atoms having octet configuration is most stable than with the resonating structures having some of the atoms possessing incomplete octet configuration. So కాబట్టి third one is more stable than 1 and 2. ఇప్పుడు 1 and 2 కొద్దాం. 1 and 2 లో నువ్వు గమనించినట్టయితే ఆక్సిజన్ క్యారింగ్ పాజిటివ్ చార్జ్, కార్బన్ క్యారింగ్ నెగిటివ్ చార్జ్. Here in second structure, oxygen carrying negative charge, carbon carrying positive charge. So రెండు ఇన్కంప్లీట్ ఆక్టెట్లు అయినప్పుడు, రెండు చార్జ్డ్ మాలిక్యూల్ అయినప్పుడు, the resonating structure containing negative charge on more electronegative atom. అంటే నెగిటివ్ చార్జ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద ఉండి పాజిటివ్ చార్జ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద ఉంటే మోర్ స్టేబుల్. ఇది మోర్ స్టేబుల్. విచ్ వన్ ఈస్ మోర్ స్టేబుల్? 2. మోర్ స్టేబుల్ దాన్ 1. ఎందుకంటే 1లో చూసినట్టయితే ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ క్యారింగ్ పాజిటివ్ చార్జ్ అండ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ క్యారింగ్ నెగటివ్ చార్జ్, విచ్ ఈస్ ఆపోజిట్ టు సెకండ్ వన్. సో గమనించినట్టయితే ఏంటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రెండింటికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేనట్టయితే ఆటమ్స్కి అండ్ రెండింటికి సేమ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ ఉన్నప్పుడు
మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ నెగటివ్ ఛార్జ్ కలిగి ఉండి లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే అది మోర్ స్టేబుల్ దాన్ ద స్ట్రక్చర్ కంటైనింగ్ పాజిటివ్ ఛార్జ్ ఆన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అండ్ నెగటివ్ ఛార్జ్ ఆన్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో కాబట్టి నీకు ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, నెగటివ్ ఛార్జ్ని హోల్డ్ చేసింది, పాసిబిలిటీ. కార్బన్ ఆక్సిజన్తో పోలిస్తే లెస్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్ని హోల్డ్ చేయగలుగుతుంది. అది రివర్స్లో ఉంది, దేనికి 1 అయితే 2కి రివర్స్లో ఉంది. సో కాబట్టి 3 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 2 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 1. ఓకే, ఫస్ట్ 3 మోర్ ఎందుకు హై స్టెబిలిటీ ఉంది థర్డ్ వన్కి? ఎందుకంటే అన్ని ఆటమ్స్ కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి. సో ఆన్సర్ విల్ బి సెకండ్ ఆప్షన్. ఓకే, so these are the different questions asked in JEE mains in the previous years. సో ఎక్కువ క్వశ్చన్స్ మనని అంటే అన్ని కాన్సెప్ట్స్ రెజొనెన్స్ అనే అన్ని కాన్సెప్ట్స్ మీద మనల్ని క్వశ్చన్స్ అడిగాడు. అంటే స్టెబిలిటీ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అని, ఏ మాలిక్యూల్లో రెజొనెన్స్ ఉంది, రెజొనెన్స్ ఉండడం వల్ల స్టెబిలిటీ. ఓకే, అండ్ రెజొనెన్స్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ కంబైన్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. రెజొనెన్స్ ఎనర్జీ మీద క్వశ్చన్ అడిగాడు. సో రెజొనెన్స్ కంప్లీట్ థియరిటికల్ పార్ట్ బాగా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఈ క్వశ్చన్స్ అనేవి చేయగలుగుతాము. రైట్, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ క్వశ్చన్స్ ఆన్ ద టాపిక్ రెజొనెన్స్ ఆర్ మెసోమెరిక్ ఎఫెక్ట్. Let us wind up this session. In the next session, we shall meet with a new topic. Thank you very much.